అందరికీ నమస్తే. రైతు భరోసా వచ్చిందా? ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు? ఇది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం చేసిండ్రు. 2 ఎకరాలు ఉన్న రైతుకు ఎకరకే ఇస్తారు, ఎకరం ఉన్న రైతుకు తక్కువిస్తారు. చాలామందికి అసలు ₹1 కూడా వల్లేదు. చాలామందికి రైతు భరోసా ₹1 కూడా వల్లేదు. ఇప్పటిదాకా 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు అందరికీ ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. 3 ఎకరాలు కాదు, 30 గుంటల వాళ్ళు కూడా చాలామందికి వల్లేదు. నా దగ్గర కొన్ని షాంపిల్స్ ఉన్నాయి. ఆ షాంపిల్స్ చూపే ముందు నేను ఈ షాంపిల్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, నాకు వచ్చిన కొంత ఫీడ్బ్యాక్, గవర్నమెంట్ దగ్గర ఫీడ్బ్యాక్ ఉన్నా వాళ్ళు పట్టించుకుంటలేరు. అసలు ఎక్కడెక్కడ కొన్ని కేసులు మాత్రం నేను చెప్పగలను, వాటిని ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ వార్త చూసే కన్నా ముందు మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, రైతుల వార్తలు సిగ్నల్ టీవీలో ప్రత్యేకంగా వస్తాయి, దానిలో డౌట్ లేదు. రైతులు ఈ వీడియో కింద ఉన్న ఒక బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అని. మీరు ఎవరైనా అడిగైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఒక బెల్ ఉంటుంది, గంట, దాన్ని కూడా నొక్కండి. మీకు ఎవ్వరికి రూపాయి ఖర్చు కాదు, కానీ సిగ్నల్ టీవీ బలోపేతమవుతుంది, సిగ్నల్ టీవీ బలం పెరుగుతుంది. ఎవరైనా మన మీదకి వచ్చిన వాళ్ళు మన సిగ్నల్ టీవీని తీసేద్దామని చూస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే ఒక్క క్లిక్, ఒక్క సబ్స్క్రైబ్, అది చాలా బలం ఇస్తుంది. నేను ఈ వీడియో చూస్తున్న అందరినీ కోరుకుంటున్నా. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కాబట్టి నా రిక్వెస్ట్. ఇక వీడియోలోకి పోదాం. వీడియోలోకి పోతే నేను కొన్ని షాంపిల్స్ చూపిస్తా. తర్వాత రైతులు ఏమంటున్నారు, వ్యవసాయ అధికారుల దగ్గర పోయి కొంతమంది రైతులు గొడవ పెట్టుకుంటున్నారు. కొంతమందికి మెసేజ్లు వచ్చినాయంట బ్యాంకులకు వెళ్ళి, మీకు రైతు భరోసా వచ్చింది అని. బ్యాంకులో పైసలు వల్లేదంట. అదే విచిత్రము. ఇదో సైబర్ క్రైమ్. మెసేజ్లు వస్తే పైసలు లేకపోతే ఏమన్నట్టు, దానికి అర్థమైంది. ఇక చూడండి, నేను అక్కడ చూపిస్తా. ఒకరు మాధవి లత అని, ఎవరిల్లు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటకలాస్ గ్రామంలో అంట. 2 ఎకరాలు పొలం ఉందండి మీకు. 2 ఎకరాల ఉన్న రైతు మాధవి లతకు ₹9,750 రైతు భరోసా వచ్చిందంట. 9,750 ఎట్లా వస్తుంది? 2 ఎకరాలు ఉంటే ఎంత రావాలి? 2 ఎకరాలు ఉంటే 6,000, 12,000. యాక్చువల్గా 15,000 రావాలి. 7,500 రావాలి. వీళ్ళు తక్కువ కట్ చేసారు కదా, 15,000కి వెళ్ళి 12,000కి తగ్గించారు కదా, కాబట్టి 6,000, 12,000 రావాలి. 9,750 వచ్చినాయి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర, అవన్నీ చూపిస్తాను మీకు నేను. 35 గుంటల భూమి ఉందంట. 5,775 రైతు భరోసా వేసిన రేవంత్ ప్రభుత్వం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామంలో 2.5 ఎకరాలున్న రైతు గోపు మహిపాల్ రెడ్డికి 5,775 రైతు భరోసా వచ్చిందంట. 2 ఎకరాలు 35 గుంటల భూమి అంటే నాకు. 2 ఎకరాలు 35 గుంటలు అంటే దగ్గర 3 ఎకరాలు. 2 ఎకరాలకే 6,000, 12,000 రావాలి. 2 ఎకరాలకే 12,000 రావాలి. ఇంకా పైన 35 గుంటలు ఎక్స్ట్రా. కానీ నాకు వచ్చింది ఎంత? 5,775. మరి మిగిలిన పైసలు ఎవరు తిన్నారు? మిగిలిన పైసలు ఎందుకు రాలేదు? దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈ అకౌంట్లోకి వచ్చినాయంటే డబ్బులు. నేమ్ గొల్ల మాణిక్యం. ఎక్కడ? 1 ఎకరా 8 గుంటల భూమి ఉందంట రైతుకు. 1 ఎకరా 8 గుంటలు. 1 ఎకరా 8 గుంటలు ఉంటే ₹3,450 వచ్చిందంట. యాక్చువల్గా 1 ఎకరా 8 గుంటలు అంటే ఎంత రావాలి? ఎకరకే ₹6,000 రావాలి. 8 గుంటలకు రావాలి. మిగతా ఎంత వచ్చింది? ఇంకొక ₹1,200 ఎక్స్ట్రా రావాలి. ₹7,200 రావాలి. వచ్చింది ఎంత? 3,450. 50% వచ్చింది. దీనిలో కూడా ఏమైనా డిస్కౌంట్, రిబేట్లు అట్లా ఏమైనా పెట్టినరా? డిస్కౌంట్ ఇచ్చిరేమో రైతుకి. మరి ఇక్కడ చూడండి, 35 గుంటలు ఉన్న భూమి రైతుకు ₹1,200 రైతు భరోసా వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎక్కడ? జనగాం జిల్లా మండలం దేవుర్పల్ అంట మండలం. నర్మెట్ట అరుణ. 35 గుంటలకు ₹1,200 ఎట్లా వస్తుంది? దగ్గర ఎకరా దగ్గర ₹5,000 పైన రావాలి. వచ్చింది ₹1,200. డిస్కౌంట్లు ఏమో ఇవి రైతులకి. ఇక్కడ చూడండి, 2 ఎకరాల 36 గుంటలు భూమి ఉన్న రైతుకు ₹13,500 రైతు భరోసా వేసిరట. 2 ఎకరాల 36 గుంటలు. ఈయనకి ఎక్కువ వచ్చింది ఇంకా కొంచెం అందరికన్నా. యాక్చువల్గా 2 ఎకరాలకు 12,000 రావాలి. 36 గుంటలకు దగ్గర 15,000, 16,000 చిల్లర రావాలి. తీరా చూస్తే ఎంత వచ్చింది? ₹13,500 వచ్చింది. ఇక ఎవరి లెక్కలు తీసుకున్నా అంతే. 1 ఎకరా 33 గుంటలు ఉన్న రైతుకు ₹5,512 రైతు భరోసా వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది కూడా దేవుర్పల్నే, జనగామ జిల్లా దేవుర్పల్ల మండలం. 1 ఎకరా 33 గుంటలు ఉన్న బిట్ల నరేష్ అనే రైతుకు ₹5,512 అంట. 50% డిస్కౌంట్ ఇచ్చింది ఆయనకి. 50%. ఎందుకు ఇట్లా అయింది? రైతు భరోసా పైసలు ఎక్కడ పోయినాయి? ఉన్న భూమి కనబడాలి కదా. పోనీ వాళ్ళకి ఏమైనా ఇంతకుముందు వాళ్ళేదా అంటే చాలామంది మాట్లాడుతున్నారు. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ అన్న రోజులు వాళ్ళకి ఫుల్ పేమెంట్ వచ్చింది, ₹5,000 దాకా. మొన్న వీళ్ళు
గవర్నమెంట్ వచ్చినాక మెల్లమెల్లగా వేసారు కదా, అప్పుడు కూడా వచ్చినాయట. మధ్యలో అంటే ఎగేసారు, మధ్యలో డుమ్కి కొట్టిందని చెప్పిండు కదా రాజగోపాల్ రెడ్డి, ఆ డుమ్కి పోయింది. ఇప్పుడు కట్ చేసి ఇచ్చిర్రు. అంటే ఏం లెక్క ఇది? పేరుకేమో ఎకరకు 6,000 రూపాయలు ఇస్తున్న లెక్క, వాళ్ళకి ఇస్తున్నది 3,000 రూపాయలే. ఈ లెక్క ప్రకారం వీళ్ళకి వచ్చిన లెక్కలంతా చూస్తే రైతు భరోసా సీజన్కి 7,800కి వెళ్ళి 6,000 తగ్గించారు, 6,000కి వెళ్ళి చెప్పకుండా 3,000కి తగ్గించినట్టున్నారు. ఎకరాకు 3,000 రూపాయలే ఇస్తున్నట్టున్నారు. వీళ్ళ లెక్క అదే ఉన్నట్టుంది. లేకపోతే అంత దిక్కు ఎట్లా వస్తుంది? ఇది వీళ్ళు కొత్తగా తయారు చేసిన సాఫ్ట్వేర్ కాదు, వీళ్ళు కొత్తగా తయారు చేసిన బ్యాంకులు కాదు, వీళ్ళకి ఏం సంబంధం లేదు. అవన్నీ ఎప్పటి నుంచో ఉన్న లెక్కనే. మరి ఎక్కడ కట్ చేసిరంటే ఎకరాకు 3,000 రూపాయలు రైతు భరోసా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓ రైతు ఏం చేసిందంటే, ఓ రైతు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయిండు. ఆయనకు అకౌంట్లో వచ్చినట్టు మెసేజ్ వచ్చిందట, కానీ పైసలు పడలేదంట. బ్యాంకు పోతే పైసలు రాలేదని చెప్పారట. అదేం విచిత్రము. రైతు బంధువుల విచిత్రాలు జరుగుతున్నాయి. ఒకసారి వినండి ఇది కూడా. గతంలో పడేవి కదా మేడం, ఈ సర్వే నెంబర్లు గతంలో ఆల్రెడీ పడుతున్నాయి, ఎక్కువ పడేవి కదా. ప్రాబ్లం కూడా చెప్పట్లేదు మీరు కూడా, అధికారులు కూడా దీని మీద వాళ్ళకి మెసేజ్ రాను బ్యాంక్ వెళ్ళి చూడమంటారు. అది మాకు పడలేదు కాబట్టి మీరు ఏమన్నా ప్రాసెసింగ్ అంటే అసలు ప్రాసెసింగ్ దేనికి? బ్యాంక్ ప్రాసెసింగ్ 3 ఎకరాలు ఆల్రెడీ విడుదల చేస్తూనే ఉంది. ఏమంటున్నారు రైతు? బ్యాంకుకు పోతే ప్రాసెసింగ్ ఉందని చెప్తున్నారంట. అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తే వాళ్ళకి సమాచారం లేదంట. ఏం ప్రాసెసింగు? ఆయన అడుగుతున్నాడు, రైతు అడుగుతున్నాడు. వీరేం కొత్తగా తయారు చేసిర్రా, వీళ్ళు ఏమైనా కొత్తగా ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ప్రాసెసింగ్ ఉండడం ఏంది? మెసేజ్ వచ్చిన తర్వాత, మెసేజ్ నీ బ్యాంకులో ఇన్ని పైసలు పడైన తర్వాత ఆ పైసలు బ్యాంకులో ఉండాలి కదా, ప్రాసెసింగ్ ఉండడం ఏంది? ఈ విచిత్రమైన ప్రభుత్వానికి అది పోయిపోయి రైతులకే తగిలింది. రైతులకు కాడికి వచ్చే వరకే విచిత్రాలు కనిపిస్తున్నాయి. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఓ రైతు మాట్లాడండు, వాళ్ళ మాటను వినండి, వాళ్ళ ప్రాబ్లం కూడా వినండి. ఈ కేటితోటి మండలంలో రైతులకు ఎక్కడ కూడా నీటి సౌకర్యం కూడా లేక, ఇక్కడ చూస్తుంటే ఎక్కడ ఒక్క చుక్క నీళ్లు లేవు. రైతులు పిరం పెట్టుబడులు పెట్టుకొని నాట్లు వేసుకొని మసాలాలు వేసి నాట్లు వేయడానికి రైతు బంధు కూడా రాలేదు. రైతు బంధు చేస్తామని చెప్పి ఇంతవరకు రైతు బంధు వేయలేదు. ఈ దోపిడి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఎవ్వరికి కూడా రైతులకు రైతు బంధు రాలేదు. మరి అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అని చెప్పి 2 లక్షల రుణమాఫీ సగం మందికి వేసి మిగతా మందికి మొత్తం ఆపేసడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది రైతు రాజ్యం కాదు, రైతులను వేధించే దోపిడి రాజ్యం ఈ ప్రభుత్వం. కేడిదొడ్డి అంటే గద్వాల జిల్లా, గద్వాల కాన్స్టిట్యూన్సీ ఉండొచ్చు బహుశా. ఇది అందరు రైతుల బాధ. సగం పైసలే వచ్చినాయి, సగం ఊరికే వచ్చినాయి. ఇప్పుడు రైతు భరోసా కూడా సగమే. అందుకే అంటున్నా 6,000 రూపాయల బదులు ఎకరాకు 3,000 రూపాయలు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే సగం వస్తున్నాయి. సగం కూడా రాలే. ఇంకా చాలామందికి ఇంకా తక్కువ వచ్చింది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? తుమ్మల నాగేశ్వరరావు మాత్రం స్పందించినబ్బా. మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు మాట, ఎందుకంటే అగ్రికల్చర్ మినిస్టర్, ఆయన ఒక విషయం చెప్పిండు. మన టీవీలో కూడా వేసినాం, సిగ్నల్ టీవీలో చూసినాం కదా. మన పాలకుర్తి కాన్స్టిట్యున్సీలా లోన్ కట్టలేదని చెప్పేసి ఆ బ్యాంకు వాళ్ళు వచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చి ఇంటికి గేట్ ఉంటుంది కదా, ఆ గేటుని జప్తు చేసి తీసుకుపోయారు. ఒకసారి వినండి ఆయన ఏమంటాడు. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, ఒక ఇంటి గేటుని మీరు తీసేశారు అప్పు లేదని పేపర్లో చూసా. అంటే మరి 1,000 కోట్లు తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. కరెక్టే కదా ఆయన అడిగింది, కరెక్టే కదా తుమ్మలేశ్వర గారు చెప్పేది. అసలు మా గేట్లు ఎత్తుకపోయినారు, 1,000 కోట్ల రూపాయల అప్పులను ఏం చేసినారు అన్నాడు. అసలు ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చి గేట్లు ఎత్తుకపోయిన కారణమే తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి, ఈయన అగ్రికల్చర్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క, వీళ్ళు ముగ్గురు బాధ్యులు ఆ గేట్ ఎత్తుకపోనికి. ఎందుకంటే చేస్తామని చెప్పింది ఆయన, చెప్పినాక అధికారంలోకి వచ్చినాక ఫైనాన్స్ మినిస్టర్ అయింది బట్టి, ఆయన కూడా చేస్తున్నామని చెప్పిండు, రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. తర్వాత ఈయన పొద్దస్తమానం రోజుకు 3 ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా అవుతుంది, ఇంకా చేసినాం, ఇంకా ఇప్పుడే అయిపోతుంది, ఇప్పుడే కొట్టినాం, రేపు వస్తే టైంపాస్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇవి మొత్తానికి రైతు భరోసా విషయంలో విచిత్రాలు. కానీ ఒక్కటి మాత్రం క్లియర్, ఎకరాకు 6,000 రూపాయలు అని చెప్పిండ్రు, వీళ్ళు ఇస్తున్నది 3,000 రూపాయలే అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అందుకే కొన్ని పైసలు పడుతున్నాయి. ఇంకా మిగిలిన పైసలు పడతాయా పడవా ఎవ్వరికి ఏం సమాచారం లేదు, ఏం లేదు. అసలు రానోళ్ళకు దిక్కే లేదు. ఇంకా రైతు భరోసా జీరో, అసలు ఒక్క రూపాయి కూడా రానోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఎవరు సమాధానం చెప్పేతో లేడు.
ఇక రుణమాఫీ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. రుణమాఫీ ఎందుకే గేట్ ఎత్తుకపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.